ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా కనకం, నేను బానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం, కానీ మీకు అక్కడ అమెరికాలో ఇప్పుడు రాత్రి కదా, పడుకుని పోయామోనని అనుమానంగా ఫోన్ చేశానమ్మా. మెళుకుగానే ఉన్నాం అన్నమాట. మీ అమ్మ నీతో ఏదో మాట్లాడుతుందంట. ఇదిగో ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. అమ్మ కనకం, ఈరోజు చాలా మంచి రోజంట. గుడికెళ్ళినప్పుడు పంతులు గారు చెప్పారు, ఇక్కడ ఈ రోజు అంటే అమెరికాలో రేపు అన్నమాట. అందుకే రేపొకసారి దగ్గర్లో ఉన్న గుడికి కానీ లేకపోతే ఇంట్లో అయినా సరే నిమ్మకాయ డొప్పలతో అమ్మవారికి దీపారాధన చేసి పసుపు కుంకాలతో నీ మంగళసూత్రాన్ని పూజించుకో. అలా చేస్తే కలకాలం మాంగళ్యం బలంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. సరేనా? మర్చిపోకుండా చెయ్యి. సరే, జాగ్రత్త. ఏమండి, గుళ్ళోకి వెళ్దామండి. నాకు కొన్ని నిమ్మకాయలు పసుపు కుంకుమ కావాలి. సరే, నేను తీసుకొస్తాను. నన్ను క్షమించు కనక మహాలక్ష్మి. నీ చేస్తున్న ఈ పని నీకు బాధ కలిగించవచ్చు, కానీ నేను చేసే ఈ పని నీ భవిష్యత్తు కోసమేనని, నీ బ్రతుకుని బాగు చేయడం కోసమేనని నువ్వు అర్థం చేసుకుంటే నాకంతే చాలు. విహారీ, ఈ రోజు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. ఇన్ని రోజులు నువ్వు అందరికీ అబద్ధాలు చెప్పింది చాలు, అందరినీ మోసం చేసింది చాలు. ఇక నీకు మోసం చేసే అవకాశం ఇవ్వను. నిమ్మకాయ డొప్పలతో అమ్మవారికి దీపారాధన చేసి పసుపు కుంకాలతో నీ మంగళసూత్రాన్ని పూజించుకో. అలా చేస్తే కలకాలం మాంగళ్యం బలంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. అమ్మ తల్లి, వేద మంత్రాల సాక్షిగా ఈ తాళి నా మెడలో పడింది. దేవతల దీవెనల సాక్షిగా ఈ మంగళసూత్రం నా జీవితంలో ఒక భాగం అయింది. కానీ ఈ మంగళసూత్రం నా మెడలో పడిన ముహూర్తం బలహీనమైనదా, లేక మీ దీవెనలు బలహీనమైనవా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఏ దేవతల సాక్షిగా అయితే ఈ తాళి నా మెడలో పడిందో, అదే దేవతల సాక్షిగా ఇప్పుడు ఈ తాళి నా మెడలో నుంచి తొలగించబడుతుంది. నా మెడలో 3 ముళ్ళు వేసిన వాడే ఈ 3 ముళ్ళు విప్పే రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఆయన నా మెడలో తాళి కట్టారు కదా అని ఆయనతో జీవితాంతం జీవించాలనుకోవడం లేదు. ఈ తాళిని అడ్డం పెట్టుకుని ఆయన వెళ్తున్న దారికి నేను అడ్డు తగలాలని కోరుకోవడం లేదు. నేను కోరుకునేదల్లా ఆయన క్షేమం. ఈ తాళిబొట్టు నా గుండెల మీద వేలాడినంత కాలం ఆయన క్షేమంగా ఉంటారనే నమ్మకం నాకుంది. అందుకే దయచేసి ఈ 3 ముళ్ళు విడిపోకుండా నువ్వే చూడు తల్లి, నువ్వే చూడు. పరిచేరని దూరం మన కలయిక తీరం
చందం మన ఇరువురి పయనం ఈ కలయికలకు పిలవారే కలయి కలగలవాలన్నా జత కుదరదు హలో, విహారీ ఇంకా ఎంత దూరంలో ఉన్నావురా? ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఇంటికి కనక మహాలక్ష్మి అక్కడికి వచ్చిందా? వచ్చేసిందిరా, ఎప్పుడో రిసీవ్ చేసుకున్నాను. సరే అయితే నేను ఇప్పుడు అక్కడికి వచ్చేస్తున్నానులే. ఏమైందిరా, ఎందుకు డల్గా మాట్లాడుతున్నావు? నేను చేస్తుంది తప్పు ఒప్పు అని నాలో నాకే 100 ప్రశ్నలు మొదలవుతున్నాయిరా. అదేంట్రా, ఈ పని చేయాలని నిర్ణయం తీసుకుంది నువ్వే, ఇప్పుడు తప్ప ఒప్ప అని ఆలోచిస్తుంది నువ్వే. అసలేంటిదంతా? ఇప్పుడే కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేశారా. ఈరోజు మంచి రోజంట. కనక మహాలక్ష్మి చేత అమ్మవారి దగ్గర నిమ్మకాయ దీపాలతో దీపారాధన చేయించి మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేయిస్తే కనక మహాలక్ష్మి మాంగళ్యం కలకాలం చల్లగా ఉంటుందని నాతోనే చెప్తున్నారా. కనక మహాలక్ష్మిని గుడికి తీసుకెళ్లి ఆ పూజని దగ్గరుండి నన్నే చేయించమంటున్నారు. అంటే ఏంటి? ఇప్పటి వరకు లక్ష్మి మెడలో ఉన్న మంగళసూత్రం నా చేత్తో నేనే విప్పాలని, ఆ మంగళసూత్రం అనే బందీఖానా నుండి బయటికి పంపించాలని నేనెంతో స్ట్రాంగ్గా అనుకుంటూ ఉన్నాను. కానీ ఇంతలోనే కనక మహాలక్ష్మి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసేసరికి నేను తప్పు చేస్తున్నాననే కొత్త అనుమానం నాలో మొదలవుతుంది. చూడు విహారీ, నువ్వు చేసే పని తప్పా ఒప్పా అని నేను కూడా చెప్పలేనురా. కానీ నువ్వన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటావని నేను అనుకుంటున్నానురా. నువ్వు చెప్పింది నిజమేరా. కనక మహాలక్ష్మి మెడలో నేను కట్టిన తాళి ఉంది కాబట్టే ఇంకా తను నన్ను భర్తగా అనుకుంటుంది. మా ఇద్దరి మధ్య అనుకోకుండా ఏర్పడిన బంధం నిజం కాదని, తన మెడలో నేను వేసిన 3 ముళ్ళకి అర్థం లేదని తనకి తెలియాలంటే తన మెడలో మంగళసూత్రం ఉండకూడదు. తన బతుకు బాగుపడాలన్నా, తనకొక మంచి భవిష్యత్ ఇవ్వాలన్నా ఆ పసుపు తాడు అనే కంచెను తను దాటుకొని రావాలి. అందుకే తన మెడలో నేను వేసిన 3 ముళ్ళని నేను విప్పాలని కంకణం కట్టుకున్నాను. విహారీ, నువ్వేం చేస్తున్నా కనక మహాలక్ష్మి మంచి కోసమే చేస్తున్నావు. తన జీవితాన్ని బాగుపరచడానికే చేస్తున్నావు. అలాంటప్పుడు తప్పు చేస్తున్నాననే భావన నీ మనసులో పెట్టుకోకురా, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వు ఈ మాట అనకపోతే అసలు నేను చేసే పని తప్ప ఉప్ప అనే కన్ఫ్యూజన్లోనే ఉండేవాడిని. సర్లే, త్వరగా రారా. ఓకేరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.